పోల్చబడి ఉన్నాయి. అవి ఏమిటి అన్న దానిని ఒక్కొక్క దాని గురించి చెప్పాలంటే గంట పట్టింది. నిమ్మ ఎంత పట్టింది? 5 గంటలు పట్టింది. ఈ 5 గంటల వర్తమానం కూడా మీ అందరి కోసం 20 నిమిషాల లోపే నేను కుదించాలని అనుకుంటున్నాను. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఈ క్రిస్మస్ లో 5 కోణాలలో మనకి ఏం నేర్పిస్తుందంటే 5 పాత్రలు ఇందులో మనకి కనపడుతున్నాయి. ఈ క్రిస్మస్ పండుగ ఎలాంటిదంటే అందరికీ శుభవంతమైన పండుగ, అందరూ సంతోషించే పండుగ ఉన్నది. ప్రపంచంలో 200 దేశాలలో జరుపుకునే ఏకైక పండుగ ఏదో ఉందంటే అది ఒకటే, అదే క్రిస్మస్. హల్లెలూయా. ఎందుకంటే మనుషుల యొక్క పాపాలను తీసివేయడానికి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో నరావతారిగా జన్మించిన రోజు ఈ రోజు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ పాత్రలో 5 క్యారెక్టర్స్ ని మనం చూస్తాం. ఈ 5 క్యారెక్టర్లో ఏమిటి అంటే, ఒకటి గబ్రియేలు, రెండవది యేసు తల్లి అయిన మరియా, మూడవది యేసేపు అంటే ఒంటరింగి యేసేపు గారు, నాలుగవది గొర్రెల కాపరులు, ఆ తర్వాత ఎవరుగా వస్తారు మనకి? 5వదిగా జ్ఞానులు మనకి కానుస్తారు. హల్లెలూయా. ఇక్కడ మనగా చూసినట్లయితే క్రిస్మస్ పాత్రలో మొట్టమొదటిగా మనకి ఎవరిని గుర్తొస్తారంటే ఫస్ట్ దూతల పాత్రలో మనకి కనపడతాయి. ఏం కానొస్తాయి? దూతల యొక్క పాత్ర మనకి కనపడుతుంది. ఇక్కడ మనగా చూసినట్లయితే గబ్రియేలు దూత ఆ పరలోకము మొట్టమొదటిసారి ఎవరి ఎదురుకు వచ్చిందంట? మరియ తల్లి ఎదురుకు వచ్చినాయి. ఆ యొక్క రెఫరెన్స్ మనగా చూసినట్లయితే దేవుళ్ళ ఈ యొక్క గబ్రియేలు దూత పాత నిబంధనలో కూడా తన పాత్రను వహించింది. మనం కానీ చూసినట్లయితే దానియేలు 8:16, దానియేలు ఇక్కడ 9:21లో మనం చూసినట్లయితే గబ్రియేలు యొక్క పాత్ర మనకి కనపడుతుంది. అట్లనే కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే దేవుళ్ళారా, లోకాసు సువార్త 1:11 నుంచి 19 వచనాలు మనం చూసినట్లయితే జకరియా దగ్గరకు వచ్చి ఆ దూత తనతో మాట్లాడింది. ఆ తదుపరి లోకాసు సువార్త 1:26 నుంచి 38 వరకు మనం చూసినట్లయితే మరియమ్మ తల్లితో మాట్లాడుతూ మనం చూస్తాం. ఈ యొక్క గబ్రియేలు దూత పరిచయం ఏమిటంటే దేవుని సన్నిధిలో నుంచి వర్తమానాలను మోసుకొని వచ్చేది. దేవుని యొక్క శుభవచనాలు, దేవుని యొక్క శుభవార్తను భూమి మీదకి ప్రకటించేది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకాసు సువార్త 1:26, మత్తయి సువార్త 1:20 నుంచి 21లో మనం చూసినట్లయితే ఈ గబ్రియేలు దూత ఆ పాత్ర మనకి కనొస్తుంది. ఈరోజు దేవుని యొక్క వాక్కులను ఎవరైతే ప్రకటిస్తారో వాళ్ళందరూ ఎవరు? దేవుని దూతలతో సమానం. హల్లెలూయా. ఈ క్రిస్మస్ శుభ సందేశాన్ని ఎవరు మోసుకొని వచ్చారు? పరమ నుండి దేవదూతలు వచ్చి బోధించారు. ఏమని ఆవిడ చెప్పిందో ఒకసారి మనగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా, లోకాసు సువార్త 1:20 ఒకసారి చదవండి. లోకాసు సువార్త గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపు ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. కన్య యొద్దకు వచ్చాను. ఆ కన్యక పేరు మరియా. ఆ కన్యక పేరు ఏంటంట? మరియా. మరియద్దకు వచ్చింది. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభ
శుభము. దయాపాత్రురాలా నీకు నీకు శుభం. ఈరోజు మీ అందరికి శుభం దేవుడు చేయనుగాక. ఎందుకు శుభవార్త ఏంటంటే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నీ పాపాలను తీసివేయడానికి ఆయన రోజు జన్మించిన రోజు. హల్లెలూయా హల్లెలూయా. నిజమైన క్రిస్మస్ ఏదో కొత్త గుడ్డలు ఇసుకొని ఇలా ఇంటి చుట్టూ లైట్లు పెట్టుకుని చర్చిలు అలంకరించడానికి కాదు. నిజమైన క్రిస్మస్ ఏదో తెలుసా? యేసుక్రీస్తు వారు నీ హృదయంలో జన్మించడమే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఈరోజు మనం అందరం హ్యాపీగా సంతోషంగా కేరింతలతో మనం ఇక్కడ ఉన్నాం. కానీ ఆనాడు యేసు పుట్టినప్పుడు ఎన్నో శ్రమలు వారు అనుభవించి ఉన్నారు. ఇంత సంతోషం ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. మొదటిగా ఆయన లోకంలో నరావతారిగా జన్మించి ఉన్నారు. సో ఇక్కడ ఈ వర్తమానాలను మోసుకుని వచ్చింది ఎవరు? దేవుని యొక్క దూతలు. ప్రతి మనిషికి దేవుని యొక్క దూతలు కాపుదలుగా ఉంటాయి. 2 దూతలు మనకి కాపుదలుగా ఉంటాయి. నేను కాపాడుటకు తన దూతలకు ఆయన ఏం చేస్తాడంట? ఆజ్ఞాపిస్తాడు. ఈ మార్గంలో అంతటిలో ఆయన దూతలు నీకు తోడుగా ఉంటాయి. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద మనల్ని ఏం చేస్తారు? ఎత్తి పట్టుకొని ఉంటారు. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కూడా కాపుదలుగా ఉంటాయి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి వారిని ఏం చేస్తాయి? రక్షిస్తూ ఉంటాయి. మనం ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఎన్నో యాక్సిడెంట్ల నుంచి దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. దానికి కారణం ఏమిటి? మన ఆలోచన మనం పక్కకు పోవాలి. ఆలోచన కల్పించి మనం పక్కకు నడిపించేది ఎవరు? దేవుని దూతలే. మన కంటికి కనపడని సూక్ష్మ దేవుని దూతలు మనకి దేవుడు కాపుదలుగా పెట్టాడు. ఈ దూతలు ఒక్కోటి ఎంత హైట్ ఉంటాయి అంటే, మనం వీధి బయట సెల్ టౌన్ ఎంతమంది చూశారు? ఎంత పెద్దగా ఉంటాయి? అంత పెద్ద దూతలు మనకి కాపుదలుగా పెట్టారు. వాటి మన కళ్ళతో రియల్గా చూసామంటే గుండెకి చచ్చిపోతాం. సో మన దేవుడు వాటిని ఎందుకు పెట్టాడు? మనకు పరిచయం చేయడానికి దేవుడి దూత మనకి కాపుదలుగా పెట్టాడు. ఏంటంటే పాట ఉంటుంది, మనకు పరిచర్య చేయుట కొరకే దేవదూతలు మనకుండేను. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ దేవదూతల పాత్ర ఈ క్రిస్మస్ లో మొట్టమొదటిగా మనకి కానొస్తుంది. రెండవదిగా మనగా చూసినట్లయితే కన్య మరియమ్మ. చెప్పండి ఎవరు? కన్య మరియమ్మ లేదా యేసు తల్లి అయిన మరియా. అసలు ఏమైనా లేనిదే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చే అవకాశం లేదు. దేవుడు తన కుమారుని పంపడానికి నిర్ణయ కాలంలో ఆయన తన సేవకులను ఈ భూమి మీదకి పంపిస్తారు. అర్థమవుతుందా? కాలం పరిపోయినప్పుడు దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపినని గలతీ 4:4 సెలవిస్తుంది. కన్య మరియమ్మ గురించి మన బైబిల్లో లేదు, కానీ కొన్ని అపోక్రిఫ గ్రంథాలలో ఈ విధంగా ది బర్త్ ఆఫ్ మదర్ మేరీ అనే ఒక చరిత్రక గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. తన తండ్రి పేరు యెహోయాకీము, తన తల్లి పేరు అన్నమ్మ. ఏం పేరు? అన్నమ్మ. అయితే వీరు ఎంతో ధనవంతులు. ఆ ప్రాంతంలో, నజరేత్ ప్రాంతంలో మంచి పేరు గడించిన వారు. కానీ వారికి వివాహం అయినది, కానీ వారికి ఏమేమి లేదంట, బిడ్డలు లేరు. వీరు మంచి పలుకుబడి ఉన్నవారు, బాగా రిచ్ అన్నమాట. చెప్పండి ఏమైంది? బాగా రిచ్. పెద్ద పెద్ద స్థలాలలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు? పంటలను పండించేవాళ్ళు. ఏటేటా అరవకండమ్మ కాసేపు ఏటేటా వారి యొక్క ఫలాలలో పండిన వాటిని దేవునికి కానుకలుగా సమర్పించేవారు. ఇశ్రాయేలుకి పండుగలు ఉన్నాయి, 7 పండుగలు. ఈ 7 పండుగలలో ప్రథమ కనుమల పండుగ అని ఒక పండుగ ఉన్నది.
తమ చేలో పండిన పంటలను గాని పండిన ధాన్యాలను గాని ఆ దేవాలయానికి తీసుకొని వచ్చేవారు. అట్లా వస్తున్న ఆ తరుణంలో ఒక యాజకుడు ఈ యొక్క మరియ తల్లి యొక్క తల్లిని దేవుడు కూడా ఈ అర్పణను మెచ్చడనేసి అందరి ముందు ఇసిరేస్తాడు. కొన్ని వందల మంది మధ్యలో అలా అవమానం జరిగితే తల్లిదండ్రులు ఊరుకుంటారా చెప్పండి? ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ ప్రేమతో వచ్చారు, ఎవరు పాపం జాంకాయలు తీసుకుని వచ్చారు. ఆ జాంకాయ బాగాలేదని విసిరేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? బాధగా ఉంటది, అవమానపరంగా ఉంటది. అట్టనే ఆనాడు వారికి ఆ యాజకుడు చేసినప్పుడు ఆయన మనస్తాపంతో బాధపడితే ఆయన ఆ అడుగులు గుండా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈ మరియ తల్లి అయిన అన్నమ్మ ఏం చేస్తుంది? తమ పంటంలో ఆ పనులు కోస్తూ వాటిని పనులు చేస్తున్నప్పుడు ఒక చెట్టు మీద ఒక పక్షి ఉంటది. ఆ పక్షి తన పిల్ల పక్షి ఏం చేస్తుంది? ముక్కుతో ఏదో గింజలు పెడతా ఉంటది. అది చూసి తన కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆవిడకి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు తల్లి ఏనమ్మా అన్నప్పుడు, దేవా నోళ్ళని జీవాన్ని పిల్లల్ని ఇచ్చావు, నాకు నా గర్భం లేదు, గొడ్రాలుగా ఉన్నాను, నా గర్భం నుండి నాకు పిల్లలుగా అనుగ్రహిస్తే నేను వారిని సేవకిస్తాను అనేసి ఆవిడ మొక్కుబడి చేసుకున్నది. ఆ దినాలలో వారికి వివాహమైన 40 సంవత్సరాలకి మరియ తల్లి జన్మించింది. హల్లెలూయా. ఆ మరియ తల్లికి పాలు విడిచిన తర్వాత నడకొచ్చింది కదా. వారు ఆ ఊహ వచ్చిన కానుంచి తల్లిదండ్రులను విడిచి వారికి పెళ్ళయ్యేంత వరకు ఏం చేసేవారు? దేవాలయంలో పరిచర్య చేసేవారు. ఏం చేసేవారు? ఈరోజు మీ పిల్లలు దేవాలయంలో పరిచర్య చేసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క కృప వారికి తోడుగా ఉంటది. హల్లెలూయా. కానీ ఈరోజు పరిచర్యకు వస్తే ఎక్కడికి వస్తే ఎక్కువ ఎక్కడికి వెళ్తారు చెప్పండి? సినిమాలకి, షికారులకి వెళ్తారు. మొన్న నేను డ్యూటీకి వెళ్ళేసి వస్తుంటే అక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు. ఏంద్రే ఉన్నారంటే సినిమా బాగుంది అంటున్నారు. వాళ్ళ వయసు అంత బుడతలు. కానీ ఈ యువత సాంప్రదాయంలో వాళ్ళు ఏం చేస్తారు? ఉత్త వయసు పెళ్లిడు వచ్చేంత వరకు ఆ దేవాలయం వారు పరిచర్య చేసేవారంట. ఆ తర్వాత ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మరియ తల్లి ఆ దినాలలో ప్రార్థిస్తున్నప్పుడు వారికి ఒక ప్రవచనం ఉన్నది. ఏదైనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను అనేసి మెస్సియాను గురించిన ప్రవచనము యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటది. ఆ ప్రవచనము నెరవేర్పు కోసము అనేక మంది స్త్రీలు మెస్సియా కోసము మా గర్భంలో జన్మించాలనేసి ప్రార్థనలో ఉండేవాళ్ళంట. హల్లెలూయా. అయితే ఆ దినాలలో మరి ఆ యొక్క వరము, ఆ యొక్క దీవెన ఎవరిని ఆవరించింది? మరియ తల్లికి వచ్చింది. అంతకుముందు వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయిన మధ్యలో ఈ యొక్క గబ్రియలు దూత వచ్చి మరియ తల్లికి శుభవచనాలు జరగనిది ఎలా సాధ్యం అన్నది. సర్వోన్నతుని శక్తిని కమ్ముకుంటది, పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరిస్తావు, నీవు సర్వోన్నతుడు దేవునికి తల్లిగా ఉంటారనేసి చెప్పింది. అతని రాజ్యము స్థాపిస్తాడు. ఆ రాజ్యం ఎన్నడూ అంతమలేని రాజ్యముగా ఉంటదనేసి మరియ తల్లి గురించి ఉంటది. మరియ తల్లి గురించి మనం చూసినట్లయితే లోకాసు వార్త మొదటి అధ్యాయము 39 నుంచి 50 వచనాలు ఉంటాయి. చాలా ఉంటాయి. మీరు రాసుకోవాలనుకుంటే రాసుకోండి. నేను చెప్పాలంటే చాలా టైం పడుతుంది. మత్తయి సువార్త 1:18 నుంచి 21, లోకాసు వార్త 2:22 నుంచి 35, అట్లనే యోహాను సువార్త 2:1 నుంచి 11 వరకు చూసినట్లయితే మనకి మరియ తల్లి గురించి కానొస్తుంది. ఈ క్రిస్మస్ లో రెండో క్యారెక్టర్ ఎవరు చెప్పండి? మొదటిది ఎవరండి? దూతల పాత్ర. రెండవది
మరియ తల్లి పాత్ర. మూడవది మనగా చూసినట్లయితే యోసేపు. ఎవరు? వడ్రంగైన యోసేపు. ఈయన్నే యేసయ్యకి పెంపుడు తండ్రులు కూడా ఆ పేరు ఉన్నది. యోసేపు అనబడిన వారు బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఐగుప్తు దేశంలో యాకోబు కుమారుడైన యోసేపు ఉన్నాడు. ఇంగ్లీషులో యోసేపుని ఏమంటారు? జోసెఫ్ అనేసి అంటారు. యోసేపుకు అర్థం ఏమొస్తుందంటే విశ్వాసకి పాత్రుడు. దేవుడండి విశ్వాస పాత్రుడిగా ఆయనకి పేరు వస్తుంది. యోసేపు మనగా చూసినట్లయితే ఈయన నీతిమంతుడిగా ఉన్నాడు. తన భార్య గర్భవతిని తెలుసుకున్న తర్వాత ఏం చేయాలనుకున్నాడు? విడనాడాలనుకున్నాడు. ఇప్పుడు నాకు ఎంగేజ్మెంట్ అయ్యి నా భార్య ఇంకొకరికి గర్భం ధరించి ఉంటే పెళ్లి చేసుకుంటున్నా, చేసుకోరు. మనమే కాదు, ఎవరు కూడా చేసుకోరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనగా చూసినట్లయితే ఆవిడ ఆ దినాలలో ఒక స్త్రీ గాని ఆ పురుషునితో తప్పు చేసినట్లయితే పెళ్లికి వారు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సంవత్సరం దాకా ఒకరు చూడకూడదు. ఒకవేళ చూసినట్లయితే తప్పు చేసినట్లయితే తనతో కాకుండా అలాంటి పాపం చేసినట్లయితే వారికి సున్నపు నీళ్లు తాగిస్తారు. సున్నపు నీళ్లు తాగి సంఖ్యాకాండంలో ఉంటది. ఆ దేవాలయం చుట్టూరు 7 మార్లు తిరిగినప్పుడు పాపం చేసినట్లయితే నడుము ఇరిగి చనిపోతారు, లేదా రాకు కొట్టి వారిని చంపేస్తారు. ఇలాంటిది ఆవిడకి జరగకూడదు. తను ఎవరితో పాప ఇష్టం ఉందేమనేసి వదిలేయాలనుకున్నాడు, కానీ ఆమె బయటికి తేవాలని లేదు. ఈరోజు ప్రతి భర్త కూడా ఏం చేయాలి? భార్యలను ప్రేమించాలి. అనేక దోషములను ప్రేమించేస్తుందంట, తప్పిద్ది. హల్లెలూయా. ఈ యొక్క యూదుల సాంప్రదాయంలో ఎంగేజ్మెంట్ ఎలా జరిగిందంటే, నేను త్వరగా ముందుకెళ్తున్నానండి. ఈ ఎంగేజ్మెంట్ ఎలా ఉంటుందంటే, యుక్త వయసులో వచ్చిన అమ్మాయిలకి ఈ రోజులాగా చూసి నచ్చి పెళ్లి చేసుకునేది లేదు. వీరు ఒక కర్రలను పెడతారు. ఆ కర్రలు ఏంటంటే ఇసోప్ కర్ర. చెప్పండి, ఏంటది? ఇసోప్ కర్ర. ఈ కర్రలని ఇసోప్ కర్ర లేదా బాణం కర్రలని ఆ యొక్క దేవాలయంలో పలానా యోసేపు, మరియా, పలానా జకరియా, ఎలిజబెత్ అనేసి పేరు రాసుకొని అక్కడ పెట్టుకొని వెళ్తారు. అది కొన్ని 7 రోజులు ఉంటుంది. 7 రోజులు ఎవరు పుష్పమైన కర్ర చిగిరించి పాపంకాయ వస్తుందో వారికి దేవుని వందన ఉందనేసి అర్థం. యేసేపు మరి కూడా అలానే వచ్చినప్పుడు వాళ్ళిద్దరికి ఏం జరుగుతుంది? దేవుని నిర్ణయం అనేసి నిర్ణయమైపోతుంది. సో ఆ విధంగా వారు ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత 1 year తర్వాత వారు పెళ్లి చేసుకుంటారు. సో మధ్యలో గర్భం వచ్చింది కదా, ఆమె వదిలేయాలనుకున్నప్పుడు ఏం జరుగుతుంది? దేవుడి దూత అతను ప్రత్యక్షమయ్యి ఆమెని విడనాడవద్దనేసి చెప్పింది. ఆ తర్వాత యేసయ్య జన్మించిన తర్వాత ఎన్నో శోధనలు, సమస్యలు వస్తాయి. ఐగుప్తు దేశం నుంచి కాపాడుకుంటూ ఆమెని తీసుకుంటూ వస్తాడు. యేసు ప్రభువుని చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఎలాంటి అపాయం లేకుండా భర్తలను కూడా ఏమి అనకుండా ప్రేమతో దగ్గరగా తీసుకున్నాడు. హల్లెలూయా. ఇది యేసుకు యొక్క చరిత్ర. ఈజిప్ట్ నుండి ఇశ్రాయేలుకి సుమారు 612 కిలోమీటర్లు. ఈ 612 కిలోమీటర్లో సప్తమాలు దేవత చెప్పినప్పుడు తీసుకుని ఎక్కడికి వెళ్ళిండు? ఈజిప్ట్ దేశానికి వెళ్తాడు. 4వది మనగా చూసినట్లయితే గొర్రెల కాపరులు. ఎవరు? గొర్రెల కాపరులు. లోకాసు వార్త 2వ అధ్యాయం నుంచి 14 వరకు మనగా చూసినట్లయితే ఈ గొర్రెల కాపుల యొక్క ప్రస్తావన మనకి కావస్తుంది. గొర్రెల కాపులు దేనికి సాదృశ్యము? ధనవంతులకే, పేదలకు సాదృశ్యము. వీరు యెరూషలేము దేవాలయంలో పస్కా పండుగప్పుడు కొన్ని లక్షల గొర్రెలని బలిస్తారు. ఈ గొర్రెలను కాయడానికి వీరిని ఉంచేవారంట. అర్థమవుతుందా? అయితే
లోక రక్షకుడి కోసం వారు ఎదురు చూస్తున్నారు. ఆ రక్షకుడు పుట్టారని శుభ సమాచారం ఫస్ట్ ఎవరికి అందింది వార్త? గొర్రెల కాపులకే ఈ శుభవర్తమానము అందింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు కూడా వచ్చి ఆయన దర్శించి పూజించి వెళ్తారు. అందుకనే బైబిల్లో కొన్ని రెఫరెన్స్ మనం చూసినట్లయితే కీర్తనలు కూడా ఉంటాయి. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. మనం కాసేది ఎవరండి? దేవుడి మనల్ని కాస్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెలకు మంచి కాపరి అనేసి అన్నాడు. లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అనేసి యోహాను భక్తుడు సమాధించాడు. అంటే గొర్రె పిల్లగా ఆయన ఎందుకు జన్మించాడు, ఎందుకు అవగరుస్తున్నాడంటే ఆయన పేదలకు దేవుడు, ధనవంతులకు దేవుడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా. ఇది దాని యొక్క రహస్యము. 5వది మనగా చూసినట్లయితే ఆఖరగా జ్ఞానులు. చెప్పండి, ఎవరు? జ్ఞానులు. ఈ జ్ఞానం గురించి మనగా చూసినట్లయితే వీరు తూర్పు దేశం నుండి వచ్చారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-5 వరకు చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 మనగా చూసినట్లయితే వారు యేసయ్యను దర్శించి ఏమిచ్చారు? బంగారం, గోళం, సాంబ్రాణిని ఆయనకు ఇచ్చారు. చదవండి మత్తయి సువార్త 2:10-11. ఆఖరిగా చదివేసి మనం ముగించుకున్నాం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. ఆయనకి ఏమో అర్పించారట? బంగారం, సాంబ్రాణి, గోళం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బైబిల్లో వీరి పేర్లు అయితే లేవు కానీ చరిత్ర గ్రంథాలు ఏమని తెలియజేస్తుంది అంటే వీరు బంగారం, సాంబ్రాణి, గోళం అంటే వీటిని బట్టి ముగ్గురిని నిర్ధారించారు. కానీ యేసుపురం దర్శించిన చాలా మంది జ్ఞానులు కొన్ని దేశాల నుండి, ప్రపంచ దేశాల నుండి కూడా వచ్చినట్టు మనకి చరిత్రలు ఉన్నాయి. అయితే మొదటిగా బంగారమును అర్పించిన జ్ఞాని పేరు ఏంటంటే మెల్కియాడ్. చెప్పండి, ఏం పేరు? మెల్కియాడ్. ఈయన యేసయ్యకి ఏమి ఇచ్చాడు? ఫస్ట్ బంగారాన్ని ఇచ్చాడు. బంగారము దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే రాజరికానికి సాదృశ్యంగా ఉంటది. ఈ మెల్కియాడ్ ఏ దేశం నుండి వచ్చాడు? మనం చూసినట్లయితే పర్షియా దేశం, నేడు ఇరాన్. ఏంది? ఇరాన్ దేశం నుంచి వచ్చాడు. ఇరాన్ లో శ్రేష్టమైన బంగారము ఉంటది. అయితే యేసయ్యకి ఎందుకు ఇచ్చాడు బంగారము? ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ ఇస్ ద లార్డ్ ఆఫ్ లార్డ్, కింగ్ ఆఫ్ కింగ్స్. దానికి సంకేతంగా ఆయన ఏం చేశాడు? మెల్కియాడు బంగారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. రెండవ జ్ఞాని పేరు ఏంటంటే కాస్పర్. చెప్పండి, ఏంది? కాస్పర్. ఈ కాస్పర్ అనే ఆయన ఎక్కడి నుండి వచ్చాడు? యూరోపియా నుండి వచ్చాడు. ఈయన యేసయ్యకి ఏమి ఇచ్చాడంటే సాంబ్రాణిని ఇచ్చాడు. సాంబ్రాణి దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు దేవునిగా సాదృశ్యము. మన దేవునికి మనం ఏం చేస్తాము? ధూపము వేస్తాము. ఈ సాంబ్రాన్ని ప్రార్థనకు సాదృశ్యంగా ఉంటుంది. మనం సాంబ్రాన్ని వెలిగించినప్పుడు ఆ ధూపం ఏమవుతుంది? పైకి సువాసన వలె వెళ్తుంది. చిన్న పిల్లలు ఉంటే మీకు సాంబ్రాన్ని వేస్తారు. వారు స్నానం చేయించిన తర్వాత ఆ నిప్పుల్లో ఆ సాంబ్రాన్ని వేసినప్పుడు వారికి ఆ యొక్క వచ్చినప్పుడు ప్రశాంతంగా నిద్రపోతారు. మీరందరూ పిల్లలు చేసిన వాళ్ళేనా? వెరీ గుడ్. చెప్పట్లేదు. ఈ సాంబ్రాన్ని దేనికి సాదృశ్యము? యేసుక్రీస్తు రాజుగా, దేవునిగా ఉండటానికి ఇది సాదృశ్యంగా ఉన్నది. మూడవది మనం చూసినట్లయితే మూడవ జ్ఞాని పేరు బెల్తాజర్. చెప్పండి, బెల్తాజర్. ఈ బెల్తాజరు ఎక్కడి నుండి వచ్చాడు? బబులోను దేశం అంటే నేడు ఇరాక్ దేశం నుంచి ఆయన వచ్చినాడు. ఆయన ఏమర్పించాడు?
గోళము. చెప్పండి ఏంటి? గోళము. ఆ దినాలలో మనుషుల్ని ఇప్పుడైతే మనం పూడ్చి పెడుతున్నాం, అవునా? చనిపోతే ఏం చేస్తాం? పూడ్చి పెడతాం. మీరు ఐగుప్తులు కైరో మ్యూజియంలో మీరు కానీ చూసినట్లయితే, మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ చూసినట్లయితే మమ్మీలు ఉంటాయి. ఈ మమ్మీల్ని ఏం చేస్తారంటే వాడు చనిపోతే సమాధి చేయరు. పిరమిడ్లలో ఉండేది అన్ని సమాధులే, ఏదో పెద్ద వెంతన్నాడు చూస్తున్నారు సమాధులేవి. వారు చనిపోయినప్పుడు వారిని ఏం చేస్తారంటే గోళంలో నానబెడడానికి ముందు వారి కళ్ళని, వారి యొక్క ఏవైతే కుళ్ళిపోయే పదార్థాలు ఉంటాయో వాటిని ముక్కులోని పంపించేసి మొత్తం గుండె ఉపరితిత్తులు, ఈ ప్రేగులను వారు బయట తీసేవారు. తీసిన తర్వాత ఒక 40 నుంచి 50 దినాలు గోళము ఆ శరీరాలను నానబెట్టేవారు. ఆ తర్వాత వారిని ఏం చేసేవారంటే గట్టిగా నాతో వారిని తిట్టినప్పుడు వారి శరీరాలు కొన్ని సంవత్సరాల వరకు కుళ్ళిపో. అర్థమవుతుందా? సో ఈ గోళాన్ని ఎందుకు ఇచ్చాడు? యేసు ప్రభు యొక్క శ్రమలకు సాదృశ్యంగా గోళాన్ని ఈ బెల్తాసర్ గారు ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఈ ఆయన శ్రమలకు, ఆయన మరణ పునరుద్ధానాలకు ఆయన సాదృశ్యంగా ఇచ్చారు. అందుకనే అపోస్తలుల కార్యాలలో ఉంటుంది, పరిశుద్ధుని యొక్క శరీరమును నీవు కుళ్ళు అట్టనేవు. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చి మనందరి కోసం చనిపోయి తిరిగి ఆయన ఏం చేశాడు? ప్రాణములతో తిరిగి లేచాడు. ఇంతవరకు కొన్ని వేల కోట్ల దేవి దేవతలను మనం చూస్తున్నాం, కానీ అందరూ చచ్చిపోయారు, కానీ ఎవరు తిరిగి లేవల. లేచిన ఏకైక దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. అందుకని ఆయన ఇచ్చాడు. ఆయన గొర్రెల కాపులకు అగపరుచుకున్నాడు. ప్రపంచ దేశాల నుంచి కొంతమంది జ్ఞానులు వచ్చారు. మన ఇండియా నుంచి కూడా చాలా మంది జ్ఞానులు కూడా వెళ్ళి ఆ దినాలలో యేసయ్యను దర్శించారు. గౌతమ బుద్ధుడు కూడా యేసుక్రీస్తు గురించి ప్రవచించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రపంచంలో యేసుక్రీస్తు ఒక దేశానికి కాదు కానీ సర్వ దేశాలకు ఆయన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ క్రిస్మస్ యొక్క సంతోషము మన హృదయంలో రావాలంటే మనం ఏం చేయాలి? మన హృదయంలో ఆయన జన్మించాలి. ఎవరైతే ఆ యొక్క దేవుని వైపు తమ ప్రజలు ఎవరైతే తిప్పుతారో వారు ఆకాశం వెలుగుచున్న జ్యోతులను వల్ల పోలి ఉంటారు. జ్యోతులు మనకి ఏంటి? నక్షత్రాలను పోలి ఉంటారు. ఈరోజు చాలా మంది స్టార్స్ ఉంటారు, మెగా స్టార్, కామన్ స్టార్ అని. నిజమైన సూపర్ స్టార్ ఎవరో తెలుసా? యేసయ్య గురించి ఎవరైతే ప్రకటిస్తారో వారే సూపర్ స్టార్. హల్లెలూయా. హల్లెలూయా. క్రిస్మస్ యొక్క నక్షత్రం ఉన్న 5 శాఖల గురించి ఎవరైనా వర్తమానము మీరు తెలుసుకుని ఉన్నారని నమ్ముతున్నాను. ఈ శుభ సందేశాన్ని అనేకులకు మీరు ప్రకటించుదురుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకే స్తోత్రం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవా, మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. ఎవరైతే వాక్య సందేశం విన్నారో ఆ బిడ్డలందరినీ మీరు దీవించండి. వేదన కలిగిన గుండెల్లోనైనా నెమ్మదిని, సంతోషాన్ని, ఆనందాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను. బిడ్డలకు నాయన వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తులకు నాయన క్రిస్మస్ దినాన్ని తండ్రి బిడ్డల్లో నాయన అయ్యా సంతోషాన్ని, సమాధానాలతో మీరు నింపమని, తమకి ఇష్టమైన ప్రజల భూమి మీద సమాధానాన్ని ప్రకటించావు నాయన. బిడ్డలందరికంటే సమాధానాన్ని మీరు అనుగ్రహించమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మరోసారి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సమయంలో మరి ఇది